బాధ్యత, రెస్పెక్ట్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు వచ్చేసి చదువుకున్నా కూడా ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? చదువుకున్న వాళ్ళలో మంచి మంచి పాపలు ఉన్నారు, మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, జ్ఞానవంతులు కూడా ఉన్నారు. కానీ కొన్ని మదం ఎక్కినవి ఉన్నాయి, మదం ఎక్కిన వాళ్ళు ఉన్నారు. మదం ఎక్కిన వాళ్ళు ఉండి కన్న పిల్లలను కూడా త్యాగం చేసిపోతారు. అంటే వాటికి కళ్ళు నెత్తికెక్కేగా. 9 నెలలు మొయ్యలేదంటారా బాబుని? అమ్మ అమ్మ అని చెప్పి ఏడుస్తున్నాడు బస్ స్టాప్ మొత్తం. అది బాబును మోస్తే ఎందుకు వదిలిపెట్టిపోతున్నారా? అది రాయిని మోసింది, అది రాయి. అది రాయి కాబట్టి పోయింది. అది ఏమంటారు? ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే చెప్పు తీసుకొని కొట్టాలి చూసిన వాళ్ళందరూ. ఎట్ట ఇంకొకటి వదిలిపెట్టి పోకుండా. పిల్లలు ఎట్ట కాదా రౌడీలు అయ్యేది? వాళ్ళు ఎందుకు అవుతారు? కన్నాళ్ళు సరిగా తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోతేనేక మళ్ళీ వాళ్ళని రౌడీలు అయినరు, గోండాలు అయినరు, అవనాగం చేస్తారు, ఏమనాగం చేస్తారు అంటే దాంట్లో ఉపయోగం ఏముంది? మన తల్లిదండ్రులు చేసే దాంట్లో కూడా ఉంది కొద్దిగా తప్పు. మనకు కూడా బుద్ధి ఉండాలి. మాకు కూడా తల్లికి తండ్రికి కూడా కొద్దిగా బుద్ధి ఉండి జ్ఞానం ఉండి పిల్లల్ని సరిగా పెంచుకోవాలి. ఎట్ట వదిలిపెట్టిపోతారు? రేపు పెద్ద నాకు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి మంచి సైడ్ నేర్పేది ఎవరు? తల్లి నేర్పదు, తండ్రి నేర్పడు. సమాజం మీద వదిలిపెడతారు. వాళ్ళు రౌడీలు అయిపోతారు, వాళ్ళు గోండాలు అవుతారు. నాకు కొంచెం ఆరోగ్యం బాగోదు, నిమ్మలంగా చెప్తారు. వాళ్ళు రేపటి రోజున ఏం చేస్తారు? 9 ఏళ్ళ అమ్మాయిని ఆగం చేస్తారు, 9 నెలల అమ్మాయిని ఆగం చేస్తారు, 3 ఏళ్ళ అమ్మాయిని తీసుకుపోయి ఆగం చేస్తారు. అంటే ఎట్టాటోళ్ళే తల్లిదండ్రులు సరిగ్గా చెప్పకనే. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తండ్రి ఇష్టం వచ్చినట్టు తండ్రి ఉంటుండో, తల్లి ఇష్టం వచ్చినట్టు తల్లి ఉంటుంది. ఎవరు ఇష్టానికి వాళ్ళు పోయినప్పుడు పిల్లల్ని కావద్దండి. కానీ దేశం మీద వదిలేయొద్దు. వదిలేసి దేశాన్ని ఆగం చేయొద్దు. తండ్రి పట్టించుకోకపోతే తల్లి పట్టించుకోవాలా, తల్లి పట్టించుకోకపోతే తండ్రి పట్టించుకోవాలా. మనం మంచిగా నేర్పాలి. కన్నోళ్ళకి మనం మంచి నేర్పుతాం, రేపు వాళ్ళ పిల్లలకు వాళ్ళు మంచి నేర్పుతారు. అంటే అట్లా చెప్తుంటే మా ఇష్టం ఉన్నట్టు బతుకుతాం, మీరెవరు చెప్పడానికి? మా ఇష్టం అని బతికితే ఉండదు. మన సమాజం మన మనసులు తిరిగే దేశాలు ఉండదు. వాళ్ళు అడిలో పోయి బతకాల. ఏడుండొద్దు. ఎందుకు ఉండాలా? మంచి మంచి పిల్లలు కూడా చేడతాం. ఎందుకు పని లేక బాగా బతికి. ఇప్పుడు ఎంతో మంది దిగుతున్నారు. నేను చాలా సార్లు, నాకు చదువు రాదు కాబట్టి నేను చాలా సార్లు వస్తా. అమ్మమ్మ అంటే ఎంతో మంది తెలుపు చేసే వాళ్ళు ఉన్నారు. మంచి మంచి బాబులు ఉన్నారు, మంచి మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎందుకు జడగొట్టాలి? మనం చెడిపోయి వాళ్ళని ఎందుకు జడగొట్టాలి? అందుకని మంచిగా నేర్పియాల. అదే నేను చెప్పేది. కొంతమంది సరిగ్గా ఉండలేదు నా. కొంతమంది మంచిగానే పెంచుతారు, బాధ్యతకు పెంచినా కూడా కొంతమంది చెడిపోతారు. కొంతమంది పెంచట్లా. ఎవరు ఇచ్చలు విడతానానికి వాళ్ళు వదిలేస్తున్నారు పిల్లల్ని. ఇప్పుడు తల్లి ఇష్టంగా అది ఇష్టంగా తిరగాలని అది వదిలేస్తుంది, తండ్రి ఇష్టంగా తిరగాలని తండ్రి వదిలేస్తుండు. దానివల్ల కొంతమంది చెడిపోతారు. కొంతమంది తల్లిదండ్రులు కష్టపడి బతికేస్తున్నారు. బతికించినా కొంతమంది వెనక చెడిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రి సక్రమంగా క్రమశిక్షణతో పెంచినా కానీ కొంతమంది దారి తప్పుతున్నారు కదా. అటువంటి పిల్లలకి ఏం చెప్తారు? దయచేసి వాళ్ళు దారి తప్పొద్దు. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలా. తల్లిదండ్రి ఎందుకు ఎక్కువ తల్లి బాధపడుతుంది, తండ్రి బాధపడతారు. వాళ్ళ కోసం చాలా కష్టపడతారు. వాళ్ళు కూడా వినాలి కదా. తల్లి మాట వినాలా, తండ్రి మాట వినాలా. రెయ్యంబాబులు వాళ్ళ గురించి ఆలోచించేది వాళ్ళు వినాలా. ఎట్ట వదిలిపెట్టిన వాళ్ళకు వాళ్ళు బుద్ధి చెప్పాలా. వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? వాళ్ళు ఉండరు నాన్న. వాళ్ళు అసలు ఎన్ని రోజులు ఉండరు. ఒక ఆడదే గాని, ఒక మగోడే గాని, ఒక ఉంచుకున్నోడి కోసం, ఒక ఉంచుకున్న దాని కోసం ఈ జీవితాలు నాశనం చేసుకోకుండా బుద్ధి తెచ్చుకుని 5 ఏళ్ళకి అన్నం తిన్నప్పుడు ఆ జీవితం శాశ్వతం కాదు. ఈ జీవితమే శాశ్వతం. మన పెళ్లి అనే బంధానికి ఇలివియాల్సిందే. మొగుడుకు భార్య కట్టుబడాలా, భర్తకు భార్య కట్టుబడాలా, భార్యకు భర్త కట్టుబడాలా. ఇది కట్టుబడితేనే మన సమాజానికి రేపటి రోజున మీకు మేము చెప్పగలుగుతాం. మేమే కట్టుబడినప్పుడు మీకు మేము ఏం చెబుతాం? మా పొంద పవన్ కళ్యాణ్ దీని గురించేగా కష్టపడేది, ఈ సమాజం గురించేక. ధర్మం గురించి మాట్లాడుతుంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా, మీరేం చెప్తారు? వాళ్ళు బుద్ధి లేదు. ఫస్ట్ వాళ్ళకి బుద్ధి లేదు. ఆయన అంత ధర్మం చేస్తాడు, ఆయన అంత ధర్మం చేస్తాడు. నేను మొన్న సినిమా చూసిన, నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా, డబ్బులు లేకపోయినా కూడా నేను ఆయన సినిమా చూడాల్సిందే. నేను మా అల్లుడిని తీసుకొని పోయిన కమ్మలో ఆయన సినిమా అది ఆడిని ఆడకపోని అదేమన్నా కానీ దాంట్లో ధర్మం ఉంది. దాంట్లో మన హిందూ ధర్మం గురించి ఉంది. మన పాకిస్తాన్ లో యుద్ధం జరిగినప్పుడు మన సింధూరం అని పెట్టిండు చూడు మన ఆయన మోడీ గారు. దాని గురించి ఆయన చెప్పిండు. మన హిందూ ధర్మం గురించి ఉంది. మన యూత్ నేర్చుకోండి, ఈ తరం పిల్లలు నేర్చుకోండి. ఆ రోజుల్లో జరిగింది మీకు తెలియదు. ఆ ధర్మం ఈ రోజు మన పవన్ కళ్యాణ్ సినిమాలో చూపించిండు. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అది ఆడని ఆడకపోని, దానికి డాలర్లు రాని పోని ఏమన్నా కానీ దాంట్లో ధర్మం ఉంది. మన సాంప్రదాయం ఉంది, మన హిందూ సాంప్రదాయం ఉంది. నేను చెబుతున్నా. అంటే ఇప్పుడు ధర్మం అనేది అంతరించిపోతుంది అనుకోవచ్చు. అసలు మహిళలు గాని, అబ్బాయిలు గాని, గుళ్ళకు గాని, బొట్టు పెట్టడాలు గాని ఇలాంటివి ఏం పాటించట్లేదు.